ఖమ్మం అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ తుమ్మల ఎర్రం బాలగంగాధర్ తిలక్. ఖమ్మం జూబ్లీ క్లబ్ లో 3 టౌన్ కాంగ్రెస్ నాయకులతో నిర్వహించిన మీడియా సమావేశంలో 3 టౌన్ ఏరియా కాంగ్రెస్ కోఆర్డినేటర్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో ఖమ్మం నగర అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరయ్యాయని తెలిపారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఎల్ఓసి సీఎంఆర్ఎఫ్ ద్వారా వేలాది మంది లబ్ధిదారులకు కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించినట్లు వివరించారు. భూగర్భ డ్రైనేజీ, స్మార్ట్ వాటర్ డ్రైన్లు, మున్నేరు ఫ్లడ్ ప్రొటెక్షన్ పనులు, కేబుల్ బ్రిడ్జి, రింగ్ రోడ్డు, ప్రధాన రహదారుల అభివృద్ధి వంటి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ను మోడల్ మార్కెట్గా, కిల్లాను పర్యాటక కేంద్రంగా, వెలుగుమట్ల అర్బన్ పార్కును ఈకో పార్కుగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి అమృత్ నిధులతో 220 కోట్లు తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ, క్రీడా ప్రాంగణాలు, జిల్లా కోర్టు తదితర అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తిలక్ స్పష్టం చేశారు. ఖమ్మం అభివృద్ధిలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక పాత్ర పోషిస్తున్నారని, అభివృద్ధికి ఆయన బ్రాండ్ అంబాసిడర్ అని తిలక్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్లు, ఏఎంసీ మార్కెట్ వైస్ చైర్మన్, డీసీసీ నగర కార్యవర్గ సభ్యులు, ఓబీసీ సెల్ నాయకులు మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, ఆ పేరు మనందరికీ చిరపరిచయం. ఆ పేరు మనందరికీ చిరపరిచితం. తుమ్మల నాగేశ్వరరావు గారు అంటే అభివృద్ధికి, సంక్షేమానికి, మౌలిక వసతులకు పెట్టింది పేరు. వారు ఒక బ్రాండ్ ఇమేజ్ తుమ్మల నాగేశ్వరరావు గారి పేరు అంటేనే. 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ గ్రామంలో కానివ్వండి, ఏ నగరంలో కానివ్వండి, ఏ జిల్లాలో కానివ్వండి, వారు చేసినటువంటి అభివృద్ధి, వారు చేసినటువంటి సంక్షేమం, వారు కల్పించినటువంటి మౌలిక వసతుల రూపకల్పన 2 ఉభయ రాష్ట్రాల్లో ఎక్కడి పోయినా కూడా మనకు కనపడుతూనే ఉంటుంది. అభివృద్ధి అంటేనే తుమ్మల నాగేశ్వరరావు గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు అంటేనే అభివృద్ధి. మనం ఒక బ్రాండ్ ఇమేజ్ కోసం ఒక్కొక్క బ్రాండ్కి ఒక్కొక్క పేరు చెప్పుకుంటాం. మనం షూస్, మనం మంచి షూస్ ఏంటంటే రీబాక్ షూస్ అని చెప్పుకుంటాం మనం. అదేవిధంగా మంచి కళ్ళజోళ్ళు అంటే రేబాన్ కళ్ళజోళ్ళు అని మనం చెప్పుకుంటాం. అదేవిధంగా మామిడి పళ్ళల్లో ఏదంటే బంగినపల్లి మామిడి పండు అని చెప్పుకుంటాం. అదేవిధంగా లడ్డూలు ఎక్కడంటే బందర్ లడ్డు అంటాం. అదేవిధంగా ప్రతిదానికి ఒక పేరు మీద ఒక బ్రాండ్ ఇమేజ్ అనేది ఉంటుంది. అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అభివృద్ధి కానివ్వండి, సంక్షేమం కానివ్వండి, మౌలిక వసతులు కానివ్వండి, వారికి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. ముందుగా వాళ్ళు ఎక్కడ ప్రాతినిధ్యం వహించినప్పటికీ, అంటే సత్తుపల్లి కానివ్వండి, ఖమ్మం కానివ్వండి, పాలేరు కానివ్వండి, ఏ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహించినప్పటికీ ఆ నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యంగా మంత్రివర్యులు ముఖ్యంగా దృష్టి పెట్టేది ఏంటంటే నీటి వసతుల మీద. నీరు ఎక్కడైతే పారుతుందో, నీరు ఎక్కడైతే ప్రవహిస్తుందో, నీరు ఎక్కడికైతే అందుతుందో, అంటే ముఖ్యంగా వారి ఆలోచన అంటే సాగునీరు, త్రాగునీరు. గ్రామీణ ప్రాంతాల్లో సాగునీరు అందితే రైతులందరూ కూడా వ్యవసాయ పనిలో ఉంటారు. అదేవిధంగా వ్యవసాయంతో పాటు పాడి, పశు సంపద ఇవన్నీ సమగ్రంగా సమకూరుతాయి. తద్వారా ఆ గ్రామాలన్నీ కూడా సుభిక్షంగా ఉంటాయి. ఆ గ్రామాల్లో కలతలు, కార్పణ్యాలు లేకుండా, వివాదాలు లేకుండా ఎవరి పనులలో వాళ్ళు ఉండి సుఖ సంతోషాలు జీవిస్తారని ఒక ఆలోచన వారిది. తదనుగుణంగానే నీటి వసతులు కల్పించడం వాళ్ళు ఎప్పుడు కూడా వారు గౌరవ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ముందలు ఉంటారు. ముఖ్యంగా రాష్ట్రంలోనే అత్యంత కరువు మండలాలు, కరువు గ్రామాలు ఉన్నటువంటి పాలేరు నియోజకవర్గంలో వారు ప్రాతినిధ్యం వహించిన తర్వాత సస్యశ్యామలమైంది. రాష్ట్రం మొత్తంలో కూడా
ఎవరైనా పొలాలు కొనుక్కోవాలి, ఎకరాల చొప్పున కొనుక్కోవాలంటే ఎవరైనా చెప్పేది ఏంటంటే పాలే నియోజకవర్గంలో పలాని మండలాల్లో రేట్ తక్కువ ఉంటాయని చెప్తారు. కానీ గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రాతినిధ్యం వహించిన తర్వాత, అక్కడ అభివృద్ధి జరిగిన తర్వాత ఆ పేరు అనేది మారిపోయి ఇప్పుడు అత్యంత విలువైనటువంటి భూములు అక్కడ అందుబాటులోకి వచ్చాయి. మిత్రులు తాజా మాజీ కార్పొరేటర్ కొత్త రూపేంద్ర గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అత్యంత ఖరీదైనటువంటి వ్యవసాయ భూములు ఈరోజు పాలెం నియోజకవర్గంలో ఉన్నాయి. సరే, వారికి ఉన్నటువంటి 2 తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి, కేంద్రంలో ఉన్నటువంటి సంబంధాలు పార్టీలకు అతీతంగా వారి ఒకటే ఆలోచన వాడిది. రాజకీయాలు అనేది ఎన్నికల మట్టుకే, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎప్పుడు కూడా మనం అభివృద్ధి సంక్షేమం మీద రాజకీయాలు అతీతంగా ఉండాలని చెప్పేసి వారి ఆలోచన. వారు ఎక్కడైతే ప్రాతినిధ్యం వహిస్తారో ఆ ప్రాంతం మొత్తం కూడా సుఖ సంతోషాలతోటి మరి అందరూ కూడా వివాదాలు లేకుండా ఎవరు వ్యాపారాలు వాళ్ళు చేసుకోవాలి, ఎవరు వ్యవసాయం వాళ్ళు చేసుకోవాలి, ఎవరు వృత్తులు వాళ్ళు చేసుకోవాలి, ఒకరి దాంట్లో ఒక లేలు పెట్టకూడదు, ఎక్కడ కూడా వివాదాలు ఉండకూడదు అనేది వారి ఆలోచన. దానికి అనుగుణంగానే మరి వారు పనులన్నీ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అందులో భాగంగా ముఖ్యంగా ఖమ్మం నియోజకవర్గం వారు చేపట్టినటువంటి అభివృద్ధి కానివ్వండి, వారు తెచ్చినటువంటి నిధులు కానివ్వండి, మేము ముందులో ఉంచడం కోసం ఈరోజు మనం ఈ పాత్రికేయుల సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా అమృత్ పథకం కింద 240 కోట్ల రూపాయలు వారు నిధులు మంజూరు చేయించారు. ఇది ఏంటంటే మన అర్బన్ ప్రాంతాల్లో ఆ నిధులు ఉపయోగించి డ్రైన్స్ కానివ్వండి, రోడ్స్ కానీ డెవలప్మెంట్ చేసుకోవడం. అదేవిధంగా మనందరికీ తెలుసు, ఇటీవల మున్నేరుకి వరదలు వచ్చినప్పుడు ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో అనే ఒక ఆలోచనతో దాన్ని నివారించడం కోసం ప్రొటెక్షన్ వాల్ నిర్మాణం వారు ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఇదేంటంటే 17 కిలోమీటర్లు దీని వైశాల్యం, 3.5 లక్షల క్యూసెక్లు నీరు వచ్చినప్పుడు కూడా అది తట్టుకునేటువంటి కెపాసిటీ తోటి దాన్ని ఇప్పుడు నిర్మించడం జరుగుతుంది. దానికి ఏంటంటే ప్రొటెక్షన్ వాళ్ళకి 700 కోట్లు, అదేవిధంగా రెయిన్ వాటర్ని మరి డైవర్షన్ చేయడం కోసం దానికి ఇంకొక అదనంగా 220 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ముఖ్యమైన విషయం మనందరం కూడా గమనించాల్సింది ఏంటంటే, దాంట్లో గతంలో ప్రకాష్ నగర్ దాకానే అనుకున్నారు, కానీ ఇప్పుడు దాన్ని దక్షలాపురం దాకా కూడా ఇంకా దాన్ని పెంచాలని ఒక ఆలోచన గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కేబుల్ బ్రిడ్జ్ 180 కోట్ల రూపాయలతోటి మరి అది అందరం చూస్తూ ఉన్నాం త్వరితగతిన. అదేవిధంగా యుద్ధ ప్రాతిపదిక మీద అక్కడ పనులు అనేవి జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ కానివ్వండి, అదేవిధంగా మరి మనకి బైపాస్ రోడ్ మీదకి వచ్చేటువంటి బ్రిడ్జ్ కానివ్వండి, ఆ రెండు కూడా వారి ఆధ్వర్యంలోనే ప్రారంభమై అదేవిధంగా వారి ఆధ్వర్యంలోనే నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా ఖమ్మం కిల్లాని ఎంతో సుందరీకరంగా చేయడం జరిగింది. దానికి రూపే 15 కోట్ల రూపాయలతోటి చేశారు. అదేవిధంగా శిల్పారామం లాకారం చెరువు వద్ద 5 ఎకరాల్లో, అదేవిధంగా వెలుగుమట్ల అర్బన్ పార్క్ 500 ఎకరాల్లో అది అభివృద్ధి జరుగుతూ ఉంది. అదేవిధంగా సింథటిక్ ట్యాప్ స్టేడియం ఒకటి ఖమ్మం మెడికల్ కాలేజ్ దగ్గర, అదేవిధంగా తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఆ దేవాలయాన్ని మన ఖమ్మం నియోజకవర్గంలో నిర్మించాలనే ఒక ఆలోచనతో వారు దాన్ని ముందరికి తీసుకెళ్తా ఉన్నారు. అదేవిధంగా TUFIIDC కింద 100 కోట్ల రూపాయలు మంజూరు అవడం జరిగింది. అదేవిధంగా మన ఖమ్మం నగరానికి చుట్టూలా రింగ్ రోడ్లు, మరి అదేవిధంగా హైవేలు, అదేవిధంగా మెడికల్ కాలేజ్, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్, అదేవిధంగా సారనారాయణ స్కూల్, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా లెక్కకు మించినటువంటి పనులు, అభివృద్ధి పనులు అనేవన్నీ వారి ఆధ్వర్యంలో ఖమ్మం నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి. ఇంకా కూడా ఎప్పుడు నిరంతరం ఇవి కాకుండా నిరంతరం ఎప్పుడు కూడా మరి వారు ఈ అభివృద్ధి మీద, ఈ సంక్షేమం మీద, మౌలిక వసతుల మీదనే మరి వారు ఎప్పుడు కూడా
దృష్టి సారిస్తూ ఉంటారు. అందులో భాగంగా ఇవన్నీ కూడా మనకేంటంటే ఒక టీమ్ ఇంట్రెస్ట్ తోటి చేసేటువంటి అభివృద్ధి పనులు.